తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రియమైన అనే 2 భాగాలుండే చిన్న కథ వింటున్నామండి. రాసిన వారు సింధుజ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అది కాదండి, ఈ వయసులో ప్రేమ పెళ్ళి అంటే ఫ్యూచర్ ఏమవుతుంది అని నా భయం. ఏం కాదోయ్, సపోర్ట్ ఉండాల్సిన మనమే ఇలా భయపడితే ఎలా? నిజంగా ఇద్దరు ఇష్టపడితే వంశీ కూడా మంచి కుర్రాడేగా. తనకి లైఫ్లో ఎదగడానికి సపోర్ట్ ఇచ్చి ఇద్దరూ సెటిల్ అయ్యాక పెళ్లి చేద్దాం. సరేనండి. ఈలోగా ఎవరు ఏం మాట్లాడినా సమాధానం చెప్పడానికి రెడీగా ఉండు. అంతేకాని నువ్వు భయపడి పిల్లల్ని బాధ పెట్టకు, సరేనా? అలాగేనండి అని నవ్వేసింది ఆమె మనసు తేలికపడి. 4వ రోజు కూడా మధు వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు డ్రాప్ చేస్తే ఆయన మళ్ళీ వస్తానని చెప్పి లోపలికి వెళ్లకుండానే తన పని మీద వెళ్ళిపోయారు. అప్పటికి వంశీ ఇంకా నిద్ర లేవలేదు. మధు డోర్ నాక్ చేసింది. వంశీ చెల్లెలు సహస్ర డోర్ తీయగానే సరాసరి లోనికి వెళ్ళి వంశీ ఎదురుగా నిల్చొని పిలిచింది మెల్లగా. వంశీ వంశీ అని చెవిలో పిలిచి ఎదురుగా నిలబడింది. ఆ పిలుపుకు మనసు మేలుకొని కళ్ళకు చెప్పగా కళ్ళు తెరిచి చూశాడు వంశీ. చూడగానే ఆశ్చర్యం. హే, నువ్వేంటి ఇంత పొద్దునే అని అడిగాడు వంశీ. హ్యాపీ బర్త్డే వంశీ అని హ్యాపీగా నవ్వుతూ చెప్పింది మధు. థ్యాంక్ యూ అని పైకి లేచి కూర్చున్నాడు. లేచి రెడీ అవ్వు, ఇదిగో డ్రెస్ అని తను తీసుకొచ్చిన డ్రెస్ వంశీ చేతికి ఇచ్చింది మధు. ఎందుకు మధు ఇదంతా? ఇప్పటికే చాలా రుణపడిపోయా నీకు. ఇక ఆపి లేచి రెడీకా. వెయిటింగ్, ఆకలి అని తొందర పెట్టింది మధు. లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు వంశీ. ఈలోగా తన అరేంజ్మెంట్స్ కానిచ్చింది మధు. అవి సర్దే సందర్భంలో ఒకటి చూసి ఆశ్చర్యపోయింది మధు. అన్నీ ప్రిపేర్ చేసి బయట సహస్రతో కబుర్లు చెప్తూ కూర్చుంది. వంశీ రెడీ అయి వచ్చి మధు అని పిలిచి ఓకేనా అని అడిగాడు కళ్ళతో. తను ఇష్టంగా సెలెక్ట్ చేసిన బ్లాక్ ప్యాంట్, లైట్ పింక్ షర్ట్ వంశీకి చాలా బాగుంది అనుకుంటూ కనురెప్పలు వేయడం మరిచి చూస్తూ ఉండిపోయింది. హలో, మరీ అలా చూడకు, దిష్టి తగులుతుంది అని నవ్వేశాడు వంశీ. లేచి లోపలికి వెళ్ళి ఆగాగు అని దువ్వెన తీసి దెబ్బకు తగలకుండా తల దువ్వింది మధు. ఆ శ్రద్ధకి అలానే దగ్గరగా ఉన్న మధుని చూస్తూ ఉండిపోయాడు వంశీ. తను డ్రెస్ అంతా సర్దేసి నుదుట కాస్త కుంకుమ పెట్టి తను తెచ్చిన స్వీట్ నోట్లో పెట్టింది. వంశీ మదర్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి బెడ్ పక్కనే కూర్చుని ఉంది. బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చి బెడ్పై జారబడి మధునే చూస్తున్నాడు వంశీ. ఏదో ఆలోచనల్లో ఉంది. అందువల్ల ఇంకాసేపు ప్రేమారా చూసుకోవడానికి ఛాన్స్ దొరికింది వంశీకి. కాసేపటికి ఇక ఉండక పిలిచాడు. రాధా. హా అని ఉలిక్కిపడి పలికింది. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు కృష్ణ. లేదు, ఏదో ఉంది, చెప్పు. నేను కట్టిన ఆ చున్నీ పీస్ ఎందుకని అంత భద్రంగా దాచావు అని అడిగేసింది మధు. హాస్పిటల్లో డ్రెస్సింగ్ చేసేటప్పుడు డస్ట్బిన్లో పడేసిన మధు చున్నీ పీస్ని తీసి ఇష్టంగా దాచుకున్నాడు వంశీ. అదే మధు చూసింది. ఏమో తెలీదు, ఎందుకనో ఆ జ్ఞాపకాన్ని దాచుకోవాలి అనిపించింది రాధా. అది సరే కానీ ఒక మాట చెప్పు, ఎందుకు అంత కేరింగ్ రాధా నాపై? నాకు దెబ్బ తగిలితే నీ కళ్ళల్లో నీళ్ళెందుకు వచ్చాయి అని అడిగాడు. అప్పటి వరకు ఆ విషయం గుర్తించని మధు ఆశ్చర్యంలో ఆలోచిస్తూ ఏం చెప్పాలో తెలియక ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ ఆ భావాన్ని ఆస్వాదిస్తూ మనసులో విరిసిన దరహాసం పెదవులపై చూపలేక అలాగే అదిమి పెట్టినా ఆగక కళ్ళను చేరి మెరుపును తెచ్చాయి. ఆ కళ్ళతో వంశీని సూటిగా చూడలేక ఓరచూపులు విసురుతుంటే ఆ చూపుల బాణాలు తగిలి గుండెకు తగిలిన గాయం తట్టుకోలేక అటు ఇటు గాల్లోకి వదిలాడు ఆ చూపుల వేడిని వంశీ. వారి భావాల వేడికి ఆక్సిజన్ ఆవిరై మాయమైపోగా కార్బన్ డయాక్సైడ్ కళ్ళల్లో చేరి భారమైన రెప్పలను తాకి పైకి తేలనివ్వక ఊపిరి ఆడక మనసు గింజుకుంటుంటే, అన్నయ్య, సోడియం కార్బోనేట్ని హీట్ చేస్తే రియాక్షన్ ఏమవుతుంది అంటూ లోపలికి వచ్చింది సహస్ర. వస్తూ వస్తూ ఏ ఎలిమెంట్ని తీసుకొచ్చిందో కానీ వెంటనే తేరుకున్నారు ఇద్దరు. ఇప్పుడు అవి వేడి చేయడం దేనికిరా? ఇప్పటికే వేడెక్కిపోతుంటేనో అన్నాడు వంశీ మధుని చూస్తూ.
ఏంటన్నయ్యా సీరియస్గా సబ్జెక్ట్ అడుగుతుంటే ఫన్ ప్లే చేస్తున్నావు, ఎప్పుడూ లేనిది కొత్తగా అంటూ ఆశ్చర్యపోయింది సహస్ర. వేడి అంటే గుర్తొచ్చింది, ఉండు వేడిగా కాసిని పాలు తీసుకొస్తా, ఇంకా ఏం తినలేదు కదా అనే వంకతో కిచెన్లోకి వెళ్ళింది మధు. ఏమ్మా మధు, ఏం కావాలి అని అడిగారు వంశీ వాళ్ళ అమ్మగారు మధుని. ఏం లేదంటీ, వంశీకి కాస్త పాలు అని తనే పాలు గోరువెచ్చగా కలిపి తీసుకొచ్చింది. ఈలోగా ఇక్కడ వంశీ సహస్రకి క్వశ్చన్ సాల్వ్ చేసి ఇచ్చాడు. పాలు వంశీకి ఇచ్చి చూస్తూ కూర్చుంది. వంశీ వాళ్ళ అమ్మగారు టిఫిన్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. ముగ్గురు తినేసి కబుర్లలో పడ్డారు. కాసేపటికి జీవన్, ఇందు కూడా వచ్చి వంశీని విష్ చేశారు. అంతా కలిసి కేక్ కటింగ్ చేయించి సరదాగా గడిపేశారు. కాలేజ్కి బంక్ కొట్టి మరీ. మధు, వంశీ కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు అంతమంది మధ్యలో కూడా. అది చూసి ఇందు, జీవన్ ఇద్దరూ కుళ్ళుకుంటున్నారు. పైగా వంశీ అమ్మగారు అన్నింట్లో మధుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక లాభం లేదని ఏదైనా చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ఇందు ఇంకా జీవన్. పేరు తెలియని ప్రవాహంలో మనసు కొట్టుకుపోతుంటే ఏ ఊతమూ అక్కర్లేదు అనుకుని అలాగే ఆ భావాన్ని ఆనందిస్తున్నారు మధు, వంశీ. కానీ విధి విచిత్రం కదా, అలా కొట్టుకుపోనివ్వకుండా వల వేసి మరీ పైకి లాగింది. ఊపిరి ఆడని చేపపిల్లల్లా గిలగిల్లాడుతుంటే వారి బాధను చూసి క్రూరంగా నవ్వుతుంది. ఇదిగో నాటకంలో జీవన్, ఇందులను ఎరగా వేసింది ఆ విధి తెలివిగా. రెస్ట్లో ఉన్న 10 రోజులు మధు కాలేజ్కి వెళ్ళి క్లాస్ అయ్యాక వంశీ దగ్గరకు వెళ్ళి నోట్స్ రాసిచ్చి సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుని ఇంటికి వెళ్ళేది. మధు వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు పికప్ చేసుకునేవారు. అలా మధ్యలో ఒకరోజు మధు వాళ్ళ నాన్నగారు వంశీని పరామర్శించడానికి వెళ్ళారు. కాసేపు వంశీకి ధైర్యం చెప్పి ఇక వస్తాను అని బయలుదేరారు. అయ్యో, ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు అయ్యగారు అన్నారు వంశీ వాళ్ళ అమ్మగారు. అయ్యగారు ఏంటమ్మా, అన్నయ్య అను నోరారా, ఆప్యాయంగా ఉంటుంది, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటామా అన్నారు. అయ్యో ఎంత మాట, అలాగే అన్నయ్య అన్నారు కళ్ళు నిండిన ఆనంద బాష్పాలతో. చూడమ్మా, ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పండి అన్నయ్య. పిల్లలు చాలా సున్నితమైన మనసులు వాళ్ళవి. ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతారు. వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్ది మంచి మార్గంలో పెట్టే బాధ్యత మనపై ఉంది. అవునన్నయ్య, ఆయన కూడా ఇదే చెప్పేవారు. అవునమ్మా, కానీ తప్పు లేకుండా ఎవరు ఏమన్నా అస్సలు ఊరుకోవద్దు. మా ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. నేను చెప్పేది నీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందన్నయ్య, మన పిల్లల గురించేగా మీరనేది. ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేసి చాలా ఏళ్ళయిందన్నయ్య. మధు, వంశీల గురించే కాదమ్మా, సహస్ర గురించి కూడా నేను మాట్లాడేది. మనం సపోర్ట్ ఉంటేనే మన పిల్లలు ఏదైనా సాధించగలరు. వాళ్ళని భయపెట్టి బాధపెట్టి మనం ఏం చేయలేం. జాగ్రత్తగా చూసుకోమ్మా. ఏ అవసరమైనా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దు. సరే అన్నయ్య, దేవుడు ఇంత మంచి మనుషులను తోడుగా నిలుపుతాడని ఎప్పుడూ అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు అని కన్నీళ్ల పర్యంతం అయ్యారు వంశీ వాళ్ళ అమ్మగారు. చచా, ఏంటమ్మా ఇది, చిన్నపిల్లలా? మేమేం పరాయి వాళ్ళం కాదు. హ్యాపీగా ఉండండి తల్లి, బాగా చదువుకో, అమ్మకి అన్నయ్యకి చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్పి మధుని తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఆయన బాధ్యతకి, సంస్కారానికి ముగ్ధుడై మనస్సులోనే నమస్కారాలు చేసుకున్నాడు వంశీ. ఆఖరి రోజున మధు వాళ్ళ నాన్నగారు తనని డ్రాప్ చేయడానికి వచ్చి లోపలికెళ్ళగా వంశీ ఒక్కసారిగా లేచి ఆయన కాళ్లకు నమస్కరించాడు. ఆయన మనసులోనే దీవించి లేవమన్నారు. పైకి లేస్తూ తలకి దెబ్బ తగలడం వలన తల భారమై కాస్త తడబడ్డాడు నిల్చోవడానికి. వెంటనే మధు వంశీని పడకుండా పట్టుకుని జాగ్రత్తగా బెడ్పై కూర్చోబెట్టింది. కాసిన్ని మంచినీళ్ళిచ్చి స్థిమితపడమంది. ఇదంతా చూస్తూ మధు వాళ్ళ నాన్నగారు నవ్వుకున్నారు. తమ కూతురికి ఎంత బాధ్యతో అని మురిసిపోయారు. వెళ్ళొస్తా తల్లి, జాగ్రత్తగా చూసుకో, త్వరగా వచ్చేస్తా, వర్క్ కంప్లీట్ చేసేయి అని చెప్పి అక్కడి నుండి కదిలారు. మధు వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇక వెళ్తా వంశీ అని పైకి లేచింది మధు. ఇంకా అంకుల్ రాలేదు కదా, కూర్చో అన్నాడు వంశీ. అందాక సహస్రతో కబుర్లు చెప్తాలే అని వెళ్ళబోతే మధు చెయ్యి పట్టుకుని ఆపాడు వంశీ. వంశీ చేతి స్పర్శకి అప్పటి వరకు వన్వేలో సవ్యంగా ప్రసరిస్తున్న రక్తకణాలు ఒక ఫుల్ వేసిన డ్రైవర్ వెహికల్ని తిప్పినట్టు అడ్డదిడ్డంగా పోయి మొత్తానికి హృదయాన్ని తాకాయి. అటు నుండి మెదడును చేరేంతలో రెడ్ సిగ్నల్ పడింది కాబోలు.
అక్కడే ఆగిపోయి సమాచారాన్ని అందించలేక దాని ప్రభావం చేత ఎలా స్పందించాలో తెలియక మధు ఎల్లోరా శిల్పం రూపుదాల్చింది. మధు స్పర్శ చేతనే మొద్దుబారి ఉన్న వంశీ నరాలు ఒక్కసారిగా ఉత్తేజితమై క్లోజప్ యాడ్లాగా దగ్గరగా రా అంటూ మెదడుని ఒకటే పోరిస్తుంటే మెదడు నెత్తిమీద ఒక్కటిచ్చింది మనసు. ఏంటి వచ్చేది? నీ వయసేంటి? నువ్వు చేసే పనులేంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని పద్ధతిగా ఉండమని బుద్ధి చెప్పగా వాస్తవాన్ని గుర్తించి చెయ్యి వదిలేశాడు. అప్పటికే గ్రీన్ సిగ్నల్ పడినట్టుంది మధు మైండ్కి సమాచారాన్ని అందించే వాహనాలకి. రియాక్ట్ అయ్యి పరుగున వెళ్ళిపోయింది సిగ్గుతో. మధు వాళ్ళ నాన్నగారు వచ్చి తనని తీసుకెళ్ళిపోయారు. ఏవో ఆశలు మనసులో వైరస్లా అల్లకల్లోలం చేస్తుంటే దానికి బుద్ధి చెప్పి బజ్జున్నారు ఇద్దరు. మరుసటి రోజు కాలేజ్కి వెళ్లారు యథావిధిగా. అప్పటికే షెడ్యూల్ వేసుకున్న ఇందు, జీవన్ వాళ్ళ పాత్ర పోషించేందుకు సరైన సమయం కోసం చూస్తున్నారు. పలకరింపులు పరామర్శలు అయ్యాక జీవన్ వంశీని ఒంటరిగా దూరంగా తీసుకెళ్లాడు. ఇక్కడ క్లాస్ రూమ్లో ఇందు మధుతో మాట్లాడడానికి కాదు పోట్లాడడానికి రెడీగా ఉంది. వంశీ, నీకో విషయం చెప్పాలరా అన్నాడు జీవన్. చెప్పరా అన్నాడు వంశీ. మధు నేను లవ్లో ఉన్నాంరా. వాట్? షాక్ అయ్యి అడిగాడు వంశీ. అవునరా, నాకు తెలుసు నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావని. ఆహా, అదేం లేదురా, మధు నాతో ఏం చెప్పనే లేదు అని అడిగాడు అనుమానంగా. అదే నేనే చెప్పొద్దు అన్నాన్రా, నీకు బాలేదు కదా, ఇప్పుడే ఎందుకు, తగ్గాక చెప్దాంలే అని వద్దన్నా. నువ్వు చెప్పేది నిజమేనా జీవన్? ఏరా, ఇలాంటి వాటిలో కామెడీ చేస్తామా? అక్కడికి అడిగాను మధుని, వంశీని ఇష్టపడుతున్నావా అని. నువ్వు మంచి ఫ్రెండ్ అని చెప్పాకే ప్రపోజ్ చేశాన్రా. వెంటనే యాక్సెప్ట్ చేసిందా? అదేం లేదురా, 1 వీక్ టైం తీసుకొని ఆలోచించి ఓకే చెప్పింది. అవునా, సరేరా, ఆల్ ది బెస్ట్. మధు మంచి అమ్మాయి, బాగా చూసుకోరా, యు ఆర్ సో లక్కీ అనేసి కళ్ళ నిండా నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ మధు విషయానికొస్తే ఇందు కాస్త కోపంగానే చెప్తోంది. మధు, హా చెప్పే, నువ్వు వంశీతో అలా క్లోజ్గా ఉండడం నాకేం నచ్చలేదు. అదేంటే అలా అంటావు? ఏమైంది ఇప్పుడు? ఏమైందని మెల్లగా అడుగుతున్నావా? నేను వంశీని ప్రేమిస్తున్నా. ఆ మాటకి షాక్ అయి చూస్తుంది మధు. ఇదెప్పటి నుండి అని అడిగింది ఇందుని. చాలా రోజుల నుండి, అందుకే నిన్నడిగా వంశీ మీద లవ్ ఉందా అని. ఏం లేదు అన్నావుగా, అప్పుడే ఫిక్స్ అయిపోయా, తనే నా లైఫ్ అని. మధుకి ఏం చెప్పాలో అర్థం కాక నోట మాట రాలేదు. కాసేపటికి అడిగింది, చెప్పావా వంశీకి? ఏది, నువ్వు వదిలితే కదా. చాలా కోపం వస్తుంది మధు నీ మీద. అలా పరాయి వాళ్లతో అంత చనువుగా ఉండడం పద్ధతి అనిపించుకోదు నీకు. పరాయివాడా అని ఆలోచనల్లో పడింది. అవును, నా వంశీ నీకు పరాయివాడు కాక నీవాడవుతాడా? ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూనే ఉండిపోయింది మధు. లేట్ అయితే ఏమవుతుందో, ఇదిగో ఇప్పుడే వెళ్ళి చెప్తా నా మనసులో మాట అని వెళ్ళింది ఇందు. అప్పటికే బాధ నిండిన కళ్ళతో ఒంటరిగా కూర్చున్న వంశీని పిలిచింది ఇందు. వంశీ అనగానే వెంటనే కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి ఇందు ఇలా వచ్చావు? నీకో మాట చెప్పాలి. నువ్వు కూడానా? సరే చెప్పు. ఐ లవ్ యూ వంశీ. సారీ ఇందు, ఈ మనసులో మధుకి తప్ప ఇంకెవరికీ చోటు ఇవ్వలేను. లెటస్ బీ గుడ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అని మరో మాట మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వంశీ మాటలకి ఉక్రోషంతో కళ్ళల్లో నీళ్లు తిరగగా వెంటనే తుడిచేసుకుని తన కర్తవ్యం మొదలుపెట్టింది ఇందు. హే మధు, ఐఎమ్ సో హ్యాపీ టుడే. వంశీ నా లవ్ యాక్సెప్ట్ చేశాడు అంది ఆనందం నటిస్తూ. వెంటనే మధు కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి. మధు కన్నీళ్లు చూసి రాక్షస ఆనందం పొందింది ఇందు. యాక్సెప్ట్ చేశాడా? ఓకే ఇందు, ఫైన్, నువ్వు హ్యాపీ కదా, ఆల్ ది బెస్ట్, హ్యావ్ యూ హ్యాపీ లైఫ్ అంది కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ. ఇంతలో వంశీ క్లాస్ రూమ్కి వచ్చాడు. కానీ సూటిగా చూడడం లేదు. మధు గుండె భారమైపోతుంది. వంశీ తనకు దూరం అయిపోయాడు అన్న భావంలో. ఎంత ట్రై చేసినా కన్నీళ్లు ఆగడం లేదు. అందుకని వంశీతో సూటిగా చూసి మాట్లాడలేక ముఖం తిప్పేసుకుంది. మధుకి తనంటే ఇష్టం లేక అలా బిహేవ్ చేస్తుంది అనుకుని వంశీ కూడా మధుతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. తన మీద ఇష్టం లేకనే అలా దూరం వెళ్ళిపోయాడు అని మధు ఇంకా మదన పడుతోంది.
ఇందు వెళ్ళి ఎప్పట్లానే వంశీతో మాట్లాడుతుంటే బాధ పైకి కనిపించకుండా నవ్వుతూ మాట్లాడుతుంటే మధు మనసు చివుక్కుమంది. వాళ్ళని చూసి అలా బాధపడడం కరెక్ట్ కాదు అనుకుని తల తిప్పేసుకుంది. ఇంతలో జీవన్ వచ్చి మధుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తన బాధ దిగమింగుకొని నవ్వుతూ మాట్లాడుతుంటే వంశీ మనసు గిలగిలా గింజుకుంటుంది. ఏదేమైనా వారి ఫ్రెండ్స్ చెప్పింది నిజం అనుకుని నిజమేంటో ఒకరినొకరు అడిగి తెలుసుకోకుండా తమలో తామే బాధపడుతూ గడిపేస్తున్నారు. మూగబోయిన మనసుకు మాటలు కూడా విసుగు తెప్పిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆలోచన అస్సలు లేదు ఆ మనసుకి, ఆ వయసుకి. బాధపడటం తప్ప. స్నేహితుల మీద నమ్మకంతో వారి ప్రేమను మొదల్లోనే తుంచేసి ఒకరి జీవితాల్లో నుండి ఒకరు తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కాలం సాగుతుంది. ఒకరి బాధ ఒకరు పంచుకోవడం లేదు. మనసు విప్పి మాట్లాడుకోవడం లేదు. ఏం జరిగిందో అక్కర్లేదు. వారి ప్రేమను వారే చంపుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి అప్పుడు తెలీదు కదా, ఒకసారి మొదలైతే పోయేది కాదని. ఇక ఇందు అయితే మధు దూరంగా ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా నన్నే చేరుకుంటాడు అనే ధీమాతో ఉంది. జీవన్ అయితే వంశీ మధు జోలికి పోడు కాబట్టి ఎప్పటికైనా తనకి దక్కకుండా పోతుందా అని ఎదురుచూస్తున్నాడు. కానీ ఆ సమయాన ఎవ్వరికీ తెలియదు తర్వాత ఏం జరుగుతుందో అని. ఎవరి ఆలోచనల్లో వారు, ఎవరి నిర్ణయాల్లో వారు పాతుకుపోతున్నా చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. చాలా రోజులుగా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తిరుగుతున్నా కూడా స్వాభావికంగా మధు మితభాషి కావడం వలన పెద్దగా పట్టించుకోలేదు తన పేరెంట్స్. చదువులో పడిపోయి ఉంటుందిలే అని ఊరుకున్నారు. అప్పటి వరకు చాలా హుషారుగా ఉన్న వంశీ ఒక్కసారిగా నవ్వడం మర్చిపోయి యాంత్రికంగా తిరుగుతుంటే వంశీ తల్లి గుర్తించకపోలేదు. ఒకరోజు వంశీ తల్లి అడిగారు తనని పిలిచి, "ఏమైంది నాన్న అలా ఉన్నావు?" "ఏం లేదమ్మా, బాగానే ఉన్నాగా" అన్నాడు. "నేను మీ అమ్మని నాన్న, ఆ మాత్రం గుర్తించలేనా? ఏమైందో చెప్పు." ఆమె అలా అడిగేసరికి తల్లి ఒడిలో పడుకుని జలజల కన్నీరు కార్చేస్తున్నాడు వంశీ. "ఏం తప్పు చేశానమ్మా? ఎందుకు మధు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది? నా ప్రేమ తనకి ఎందుకు అర్థం కాలేదు?" "ఏమైంది నాన్న? ఎక్కడికి వెళ్ళింది మధు?" "తనే నా లైఫ్ అనుకున్నానమ్మా, కానీ తను జీవన్ని ఇష్టపడుతుంది. నా మీద ప్రేమ లేదా అమ్మా? కానీ నాకెందుకు అలా అనిపించింది? తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుందమ్మా. తట్టుకోలేకపోతున్నా. ఎవ్వరినీ పట్టించుకొని నా మనసు మధుకి ఇంత దగ్గరైపోయింది. ఎందుకమ్మా? కానీ ఇప్పుడు తను నాకేమీ కాదు అంటే దుఃఖం ఆగడం లేదమ్మా." వాళ్ళు ఉన్నోళ్ళు బాబు, మనతో స్నేహం చేయడమే ఎక్కువ. అది వాళ్ళ గొప్పతనం. దానికి మనం కృతజ్ఞత చూపాలే కానీ జీవితాంతం ఉండాలని ఆశపడితే అది అత్యాశ అవుతుంది. "కానీ అమ్మా, మధు లేకుండా నేను ఉండలేనమ్మా. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు" అంటూ ఏకదాటిగా ఏడుస్తున్నాడు వంశీ. ఏవేవో చెప్పి ఊరడించి తన బిడ్డ బాధ తీర్చాలని చాలా తాపత్రయపడుతున్నారో ఆ తల్లి. ఇక్కడ మధు వాళ్ళింట్లో తాను ఒంటరిగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతోంది. అలా ఉన్న మధు దగ్గరికి వాళ్ళమ్మ వచ్చి కూర్చున్నారు. మధు ఆమెని అడుగుతుంది, "అమ్మా, ఒకరికి నచ్చాలి అంటే మనం ఏం చేయాలమ్మా?" అని మనసులో వంశీకి తను నచ్చలేదని బాధతో. "అదేంట్రా అలా అడుగుతావు? ఎవరికైనా నచ్చాలి అంటే ఏదైనా చేయాలా? మన పద్ధతి, నడవడిక, మాట తీరు, ఇంకా మంచి మనసు అవతలి వారికి దగ్గరగా అనిపిస్తే తెలియకుండానే నచ్చేస్తాం. అయితే వంశీ మనసుకు దగ్గరగా నేను లేననుకుంటా. అందుకే నేను నచ్చలేదు" అనుకొని మౌనంగా మనసులోనే రోధిస్తుంది. "ఏమ్మా అలా అడిగావు? ఏమైంది ఇంతకు?" "ఏం లేదమ్మా, ఊరికే ఏదో పిచ్చి డౌట్లే. అమ్మా, కాస్త విసుగ్గా ఉంది. కాఫీ తాగొచ్చా? పెట్టిస్తావా?" "ఏమైందే నీకు? ఎప్పుడూ లేనిది కాఫీ అడుగుతున్నావు? సరేలే, తెస్తా ఉండు" అని ఆమె వెళ్ళారు. అమ్మ ఇచ్చిన కాఫీ తాగి వెనక్కి జారబడి రిలాక్స్ అయ్యి ఇక బుక్స్లో మునిగిపోయింది మధు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి అమ్మ ఒడిలో సేదదీరి ఇక లాభం లేదని లేచి చెల్లెలికి పాఠం చెప్పడంలో మునిగిపోయాడు వంశీ. నిజమేంటో తెలుసుకోకుండానే మనసు రాయి చేసుకుని తమ జీవితాలను ముందుకు సాగిస్తున్నారు మధు, వంశీ. ఏది ఏమైనా ఎప్పటిలానే వంశీ ఫస్ట్, మధు సెకండ్ ర్యాంక్స్తో ఇంటర్ పూర్తి చేశారు. డబ్బు లేకే అన్నింటిలో ఓటమి చూడవలసి వస్తుంది అని కష్టపడి ఎలాగైనా మంచి స్థానం సంపాదించాలని ఆ వైపుగా నడక ప్రారంభించాడు వంశీ.
ప్రేమలో ఓడిపోయిన తాను జీవితంలో అయినా గెలవాలి అని అందరికీ దూరంగా ఉంటూ తన హయ్యర్ స్టడీస్ చేస్తోంది మధు. ఎవరితోనూ కాంటాక్ట్లో ఉండడం ఇష్టం లేని మధు ఎవరికీ తన డీటెయిల్స్ చెప్పొద్దని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోయింది. ఏ స్నేహాలు ప్రేమలు వద్దని ఎవరితోనూ కలవకుండా చదువు పని మాత్రమే వ్యాపకంగా పెట్టుకుని జీవితం సాగిస్తున్నాడు వంశీ. 2 ఏళ్లు గడిచాక మధుని వదిలి ఉండలేక తమ వ్యాపారాలన్నీ సెటిల్ చేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయారు మధు ఫ్యామిలీ. వెళ్తూ వెళ్తూ ఒకసారి వంశీ ఫ్యామిలీకి కనిపించి ఏం అవసరం ఉన్నా కాల్ చేయమని నెంబర్ ఇచ్చి వెళ్లారు. మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళడం ఇష్టం లేక నెంబర్ రాసిచ్చిన చీటిని పారేశాడు వంశీ. తన స్టడీస్ అయ్యాక మధు ఫాదర్ అడిగారు మధుని, ఎవరైనా ఇష్టపడితే చెప్పమని పెళ్లి చేస్తామని. అదేం లేదు, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పింది మధు. ఇక తనకి ఇష్టం లేదని గ్రహించి వంశీ గురించిన ఆలోచన వచ్చినా కూడా అడగలేదు వారు. మంచి సంబంధం చూసి అన్ని విధాలా కరెక్ట్ అనుకుని చక్రధర్కి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి వంశీ ఫ్యామిలీని ఇన్వైట్ చేయాలని ఊరికి వెళ్లారు. కానీ వారు ఊరు వదిలి వెళ్ళిపోయారని తెలిసి ఎవరితోనూ సంబంధం లేని వాళ్ల ఉనికి తెలుసుకోలేక ఊరుకుండిపోయారు. కొన్నాళ్లకి చాలా కష్టపడి డబ్బు సంపాదించి ఇది అది అని లేకుండా చేతనైన అన్ని పనులు చేసి అన్నింటిలో ఆరితేరి సొంతంగా బిజినెస్ చేసుకుంటూ సహస్రకి మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేశాడు వంశీ. సహస్ర వెళ్ళిపోయాక ఇంకా డల్ అయిపోయిన వంశీని అలా చూడలేక చాలా వెతికి మధులాగే ఉందని అనిపించి వసుంధరతో పెళ్లి చేశారు వంశీ తల్లి. అలా ఆయన తన బిడ్డ ముఖంలో నవ్వులు చూడొచ్చని ఆశతో. మధులా ఉన్నంత మాత్రాన మధు మనసు ఉండదుగా. ఆ విషయం తెలిసినా ఏమీ చేయలేక ఏదో కాస్త ఊరటని అందించాలని ఆమె తపన. కానీ ఆమె ఆశ అడియాస కాలేదు. తల్లి లేని వసుంధరకి జీవితాన్నిచ్చి బాధ్యత లేని తండ్రికి కొడుకులా నిలబడి తనని మార్చి మంచి పద్ధతిలో నిలబెట్టారని భర్త మీద కృతజ్ఞతతో తన మీద చూపించే కల్మషం లేని ప్రేమకి ముగ్ధురాలై స్వతహాగా సరదా మనిషి అయిన వసుంధర చాలా చలాకీగా ఉంటూ వంశీని అమితంగా ప్రేమిస్తూ తనని ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా చూసుకుంటుంది. అలా విడిపోయిన వారు ఇదిగో ఇలా మళ్ళీ ఇన్నేళ్లకి కలిశారు వసుంధర వలన. చక్రధర్ కూడా మధుని చాలా ప్రేమగా చూసుకుంటాడు. కానీ ప్రేమ అమితమైతే కొందరిలో వికృత రూపం దాల్చుతుంది. ఆ ఒక్క లోటు తప్ప మధు సంతోషంగా ఉంటుంది చక్రితో. ఇక మన జంట ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడాలని మనసులో భావాలు పంచుకోవాలని ఆరాటపడుతున్నారు. మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు, ఏదో తెలుసుకోవాలని తపన, సమాధానం లేని ప్రశ్నలెన్నో. అన్నింటికీ బదులు దొరికేనా? ఒకరి కోసం ఒకరు చూసే ఎదురుచూపులు దేనికో తెలియకపోయినా, ఆ సమయం త్వరగా రాకపోయినా ఆ బాధలో కూడా ఆనందాన్ని వెతుకుతూ మనసును అదుపులో ఉంచుతున్నారు మధు వంశీ. మధు, నాకు 2 days క్యాంప్ ఉందిరా, రేపే వెళ్ళాలి, లగేజ్ సర్ది పెట్టేయి అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధు అన్నీ సర్దేసి మొబైల్ తీసి మెసేజ్ చేసింది. ఐఆమ్ ఫ్రీ టుమారో, యూ కెన్ కాల్ అని. ఆ మెసేజ్ వసుంధర చూసి వంశీకి ఫోన్ తెచ్చి ఇచ్చింది. రాధ మెసేజ్ చేసింది అని. సరే అని కూల్గా ఉన్నాడు వంశీ, వసు ఫేస్లో ఫీలింగ్స్ చూడకుండానే. బట్ వసు మనసులో అలజడి స్టార్ట్ అయిపోయింది. చక్రి క్యాంప్కి వెళ్ళాడు. వంశీ ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి ఎర్లీగానే వెళ్ళిపోయాడు. వసుకి తెలుసు తను రాధతో మాట్లాడడానికే త్వరగా వెళ్ళిపోయాడు అని. కానీ తప్పో ఒప్పో తేల్చుకోలేక అడిగితే వంశీ ఏమనుకుంటాడో అని భయపడి ఆగిపోయింది. కానీ మనసులో లేదు. వంశీ కాల్ చేశాడు మధుకి. హలో కృష్ణ. హా రాధా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా కృష్ణ, నువ్వెలా ఉన్నావు? ఫైన్ రాధా, నిన్నొకటి అడగాలి. నేను కూడా కృష్ణ. అవునా, అయితే ఫస్ట్ నువ్వు అడుగు. లేదు, నువ్వే అడుగు. రాధా ప్లీజ్, మనకు ఉన్నది చాలా తక్కువ టైం, వేస్ట్ చేయకు. సరే, నువ్వు ఇందుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏమైంది అసలు? ఏం మాట్లాడుతున్నావు రాధా? నేను ఇందుని చేసుకోవడం ఏంటి? అదేంటి కృష్ణ అలా అంటావు? మీరిద్దరూ ప్రేమించుకున్నారు కదా? ఎవరు చెప్పారు నీకు అన్నాడు అసహనంగా. ఇందునే చెప్పింది కృష్ణ, తన ప్రపోజల్ నువ్వు యాక్సెప్ట్ చేశావని. అయ్యో లేదు రాధా, అలా ఎందుకు చెప్పింది అసలు? ఒక మాట చెప్తా రాధా, ప్రస్తుతం మనం ఉన్న పొజిషన్లో నేను ఇలా చెప్పకూడదు. అయినా సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా నా మనసులో ప్రేమ రూపం నువ్వే రాధా.
ఆ స్థానాన్ని వేరెవ్వరికీ ఇవ్వలేను అన్నాడు ఆరాధనగా. ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది? నిజంగా నీకు నేనంటే అంత ఇష్టం ఉందా? నమ్మలేకపోతున్నా అంది కన్నీళ్లు పొంగినదై. అవును రాధా, అప్పుడే చెప్పాలి అనుకున్నా, కానీ నువ్వు జీవన్ని ఇష్టపడుతున్నావని చెప్పకుండా ఆగిపోయా. ఏంటి కృష్ణ, నేను జీవన్ని ఇష్టపడడం ఏంటి? తను ప్రపోజ్ చేసినప్పుడే చెప్పేశాగా, తనపై అలాంటి ఉద్దేశం లేదని, ప్రేమ అంటూ మనసులో కలిగితే అది నీపైనే అని. నిజమా రాధా? నువ్వు జీవన్ని లవ్ చేయలేదా? మరెందుకు అలా చెప్పాడు అన్నాడు సందేహంగా. ఏమో కృష్ణ, ఇందు నాతో అలా ఎందుకు చెప్పిందో, జీవన్ నీతో ఎందుకలా అన్నాడో తెలీదు. కానీ నిజం చెప్తున్నా కృష్ణ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నా. కానీ నువ్వు నా నుండి దూరంగా ఉండేసరికి నా మీద ఇష్టం లేకనే అనుకున్నా. కానీ ఇలా అపార్థాల మధ్య లైఫ్ చేంజ్ చేసుకుంటామని ఎప్పుడూ అనుకోలేదు. అవును రాధా, నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మన కోపం, మన ఆలోచన లేని విధానం జీవితాన్ని ఎలా తారుమారు చేస్తుందో. నమ్మిన స్నేహితులే ఇంత మోసం చేసి మనసులతో, జీవితాలతో ఆడుకుంటారంటే ఆశ్చర్యంగానూ చాలా అసహ్యంగానూ అనిపిస్తోంది కృష్ణ. సరేలే రాధా, ఇప్పుడు ఏం చేసినా కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. ఏదేమైనా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా రాధా. హా, అంతే కృష్ణ, హ్యాపీనే అని కాస్త దిగులుగానే అంది. ఏమైంది రాధా, చక్రి నిన్ను బాగా చూసుకోవడం లేదా? అదేం లేదు కృష్ణ, ఆయనకి నేనంటే ప్రాణం. చాలా బాగా చూసుకుంటారు. నేనేం అడిగినా కాదు అనరు. ఇంకా నేను అడగకుండానే నాకేం కావాలో నా మనసు తెలుసుకొని అన్నీ అమర్చి పెడతారు. నేను కందిపోతానని ఎండలో బయటకు పోనివ్వరు. నా కోసం కారు కొన్నారు, షాపింగ్ వెళ్ళడం కోసం. నాకు ఓపెన్ రైడ్ ఇష్టమన్నానని బైక్ కొన్నారు. పువ్వులంటే ఇష్టమన్నానని లాన్ నిండా పూల మొక్కలతో నింపేశారు. ప్రతి నెల దగ్గరుండి అమ్మ వాళ్ళింటికి తీసుకెళ్ళి 2 రోజులుండి తీసుకొస్తారు. నాకేం కావాలన్నా కాళ్ల ముందు పెడతారు. ఇంట్లో పనికి కూడా మనిషిని పెడతానంటే నేనే వద్దన్నా. అంత బాగా చూసుకుంటారు. మరి నీ కళ్ళల్లో భయం, నీ గొంతులో బాధ ఎందుకు కనిపిస్తున్నాయి రాధా? అన్నీ ఆయనే చేస్తారు కృష్ణ. నన్నేం చెయ్యనివ్వరు, ఎవరితోనూ మాట్లాడనివ్వరు, ఒక్కదాన్నే బయటకు వెళ్ళనివ్వరు. సరే కదా, జాగ్రత్త, బాధ్యత అనుకున్నా మొదట్లో. కానీ మెల్లగా అర్థమైంది అది అతి ప్రేమ వలన వచ్చిన అనుమానం అని. కళ్ళల్లో నీళ్లు తుడిచేసుకుంది రాధా. అదేంటి రాధా, నిన్ను అనుమానించడం ఏంటి? నిన్ను అర్థం చేసుకోలేకపోయారా అతను అని అడిగాడు. ఏమో కృష్ణ, ప్రేమగా చూసుకుంటున్నారు అని సంతోషించాలో, కాస్త కూడా నమ్మకం లేనందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి నాది. అయినా ఆయన్ని అనుకోవడానికి లేదులే, ప్రస్తుత సమాజం అలా ఉంది. ఆయన్ని వదిలేసి ఎవరి ప్రలోభాలకు లోనవుతానో అని ఆయన భయం. అర్థం లేకపోలేదుగా కృష్ణ, అందుకే ఆయన్ని తప్పు పట్టను. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారనే ఆశతో బ్రతుకుతున్నా. వెరీ గుడ్ రాధా, అది కదా మా రాధ అంటే. వెల్ మెచ్యూర్డ్ మైండ్ నీది. కీప్ గోయింగ్ రాధా, హ్యాపీగా ఉండు. తప్పకుండా మంచి రోజు వస్తుంది. హా, ఆ నమ్మకంతోనే ఉన్నా కృష్ణ. నువ్వు హ్యాపీ కదా? రాధా, చాలా హ్యాపీ. నిజంగా నా అంత లక్కీ ఎవరు ఉండరేమో అనిపిస్తుంది వసుని చూస్తుంటే. చాలా ప్రేమ నేనంటే. ఎంత అంటే నా కోసం నా ప్రేమను కూడా ప్రేమించేంత. ఇంతకంటే చెప్పక్కర్లేదనుకుంటా. అవునవును, అర్థమవుతుందిలే అని నవ్వేసింది. అమ్మయ్యా, నవ్వావుగా, బాధంతా వదిలేరాదా. వీలైతే ఇంటికి వస్తూ ఉండండి. తప్పకుండా కృష్ణ, వసుని అడిగానని చెప్పు. ఇక ఉంటాను, బాయ్. ఓకే బాయ్ అని కాల్ కట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వంశీ. అప్పుడప్పుడు కాల్స్ చేసుకోవడం, ఎప్పుడైనా మెసేజ్ చేసుకోవడం అలవాటుగా మారింది వారికి. బిజీ లైఫ్లో చిన్న సంతోషం తప్ప, ఏ స్వార్థం లేని పరామర్శలు తప్ప ఇంకేమీ లేని సంభాషణలు వారివి. ఒకరోజు వీలు కుదిరి కాల్ చేశాడు వంశీ. చెప్పు కృష్ణ, ఏంటి సంగతి? రాధా, ఒకటి అడుగుతాను, కాదు అనవనే నమ్మకంతోనే. అడగాల కృష్ణ, నువ్వు అడిగింది ఏదైనా కాదు అనగలనా? చెప్పు, ఏంటి? విషయం చెప్పాడు వంశీ. సరే అంది రాధ అత్యంత ఆనందంతో. మరొక రోజు సెలవు కావడంతో చక్రి ఇంట్లోనే ఉన్నాడు. రాధ మొబైల్ చూస్తూ అన్నోన్ నెంబర్ కనిపించేసరికి అడిగాడు, ఎవరిది అని. కిచెన్లో దోశలు వేస్తూ చెప్పింది రాధ.
అయ్యో చెప్పడం మర్చిపోయానండి, నిన్న వంశీ కాల్ చేశాడు. గురువారం వాళ్ళ బాబు పుట్టినరోజట, ఇద్దరినీ రమ్మన్నాడు. ఇంటికొచ్చే చెప్తా అన్నాడు. మీరు లేరని నేనే వద్దన్నా అని. సరే ఇప్పుడు చెప్పు రమ్మని అన్నాడు చక్రి కాస్త ద్వంద్వాలోచనలో. అది తెలియక మధు ఆత్రంగా మొబైల్ తీసుకుని వంశీకి కాల్ చేసింది. అటు వసు లిఫ్ట్ చేసింది. ఆయన బాత్రూంలో ఉన్నారు రాధగారు, గొంతులో ఒక రకమైన బాధతో. అవునా, పర్లేదు వసు, ఎవరైనా ఒకటే, మీరు ఇవాళ మా ఇంటికి లంచ్కి వచ్చేయండి, వెయిట్ చేస్తుంటాం అని చెప్పేసి అవతలి మాట వినకుండా మొబైల్ చక్రి చేతికిచ్చేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. టిఫిన్ చేసేసి రిలాక్స్డ్గా కూర్చున్నాడు చక్రి. అలా కూర్చుంటే పని ఎలా అవుతుంది అంటూ కూరగాయలు వగైరా తెమ్మని తొందర పెట్టింది మధు. సరుకులు తెచ్చి కిచెన్లోకి వెళ్ళేసరికి లేత నీలిరంగు చీరలో అందంగా మెరిసిపోతున్న మధుని చూసి మనసు ఆగక గట్టిగా వాటేసుకున్నాడు చక్రి. ఏంటండో ఈ శ్రీవారు, ఇంత బిజీ వేళ పెళ్ళాం మీద ప్రేమ పొంగి పొర్లుతోంది అంటూ ఇంకా బిగి కౌగిలి ఇచ్చింది మధు. వాళ్ళు అలా ఉండగానే చిన్ను ఏడవడంతో పరుగు పెట్టారు ఇద్దరు, ఏమైంది అని. చోటా భీం పడిపోయాడట, పాపం ఏడుస్తున్నాడు. వాణ్ణి చూసి నవ్వుకున్నారు ఇద్దరూ కలిసి వంట సిద్ధం చేసి వంశీ వాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. వంశీ వసుంధర రానే వచ్చారు. వస్తూనే మధు చక్రీల ఇల్లు చూస్తూ పరవశంతో పొంగిపోతున్నారు. ఇంటి ముందు అంతా రంగురంగుల పూల మొక్కలు, పక్షుల కిలకిలా రావాలు, ప్రశాంతమైన లోగిలి. గుమ్మంలోకి అడుగు పెడుతుంటే లైట్ మ్యూజిక్, ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్, ఆనాటి రాధాదేవి కొలువున్న బృందావనంలా ఉంది అక్కడంతా. సాదరంగా ఆహ్వానించారు మధు చక్రి వారిని. జ్యూస్ ఇచ్చింది మధు అందరికీ. తాగి కాస్త కబుర్లు చెప్పుకున్నాక భోజనం స్టార్ట్ చేశారు. వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ప్రత్యేకంగా కాకరకాయ చిప్స్ ఇష్టంగా తింటున్నాడు వంశీ. అది చూసి ఆశ్చర్యపోయారు చక్రి ఇంకా వసు. మధు మాత్రం తృప్తిగా చూస్తుంది. తన కోసం ప్రత్యేకంగా చేసిన వాటిని అంత ఇష్టంగా మొహమాటం లేకుండా తింటున్నందుకు. అప్పుడు అర్థమైంది చక్రికి కాకరకాయలు తెమ్మని ప్రత్యేకంగా ఎందుకు చెప్పిందో మధు. జలస్ ఫీల్ అయ్యాడు. వసు కూడా ఇంత ఇష్టంగా తన చేతి వంట ఎప్పుడూ తినకపోయేసరికి ఆశ్చర్యపోయింది, ఉడుక్కుంది కూడా. భోజనం కానిచ్చి సరదాగా సెటైర్స్ జోక్స్ అన్నీ అయ్యాక బాబు బర్త్డేకి రమ్మని ఇన్వైట్ చేసి సెలవు తీసుకుని వెళ్లారు వంశీ వసుంధర. గురువారం వచ్చింది. మధు చక్రి ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. బాగా జరిగింది బర్త్డే పార్టీ. ఆ ఫంక్షన్లో మధు వంశీ చెప్పలేని ఆనందంలో మునిగిపోయారు. మునిపెన్నడూ వారి భాగస్వాములు చూడని ఆనందం ఆ వేళ వారి కళ్ళల్లో నవ్వులో కనిపించేసరికి వారు దాన్ని సహించలేకపోయారు. ముందే మంచి పరిచయం ఉండటం మూలాన చాలా చనువుగా కలివిడిగా ఉన్నారు. ఆ చనువు వసుంధరకు, కలివిడితనం చక్రికి నచ్చక ముఖాలు అస్తమించే సూర్యబింబాలయ్యాయి. అది గమనించని వంశీ మధు అందరితో గలగలా మాట్లాడేస్తూ చాలా సరదాగా గడిపారు ఆ సమయం అంతా. కానీ తరువాతి క్షణం వారి జీవితంలో వచ్చే మార్పును తెలుసుకోలేకపోయారు. హ్యాపీగా రిటర్న్ అయ్యారు చక్రి మధు. ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని అలా నడుం వాల్చిందో లేదో మొదలుపెట్టాడు చక్రి. మధు, నీ పద్ధతి నాకేం నచ్చలేదు అన్నాడు కాస్త ముభావంగా. ఏమైందండి అడిగింది మధు అర్థం కాక. ఇంకా ఏం కావాలి, చిన్ననాటి స్నేహితుడు అన్నావని నీ ఆనందం కోసం వాళ్లతో స్నేహం కొనసాగించడానికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు మరీ అంత చనువుగా ఉండడం నాకేమాత్రం నచ్చలేదు. ఆ మాటకి మధు నోట మాట రాలేదు. తన భర్త అలా అపార్థం చేసుకుంటాడని ఊహించలేదు. ఇప్పటికైనా తనని అర్థం చేసుకున్నారు అనుకుంది. కానీ ఎప్పటిలానే ఉన్నారని గుర్తించనందుకు మనసు అల్లకల్లోలం అయిపోతుంది ఆమెకు. సరేనండి, మీకు భార్యనయ్యాక మీకు నచ్చనిది నేనేనాడూ చెయ్యను. ఇక నుండి నేను వంశీకి దూరంగా ఉంటాను. తన కోసం మీతో పేచీ వేసుకోవడం నాకిష్టం లేదండి. తను ఒక స్నేహం, మీరు నా జీవితం. మీకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను అని చెప్పి పక్కకు తిరిగి పడుకొని కన్నీరు కారుస్తోంది ఏకదాటిగా. మారుతుంది అనుకున్న తన లైఫ్ ఎప్పట్లానే ఉన్నందుకు, తోడు ఉంటుంది అనుకున్న సంతోషం మళ్ళీ దూరం అయినందుకు. అక్కడ వసుంధర ముభావంగా ఉంది. ఏం మాట్లాడకుండా, కనీసం తల ఎత్తైనా చూడకుండా అలానే సోఫాలో కూర్చుంది. బాబుని నిద్రపుచ్చి ఒంటరిగా ఉన్న వసుంధరని అడిగాడు వంశీ. వసు, ఏమైందిరా అలా ఉన్నావు అని. ఆమె నుండి సమాధానం లేదు. మళ్ళీ అడిగాడు. వసు, ఏమైంది, ఒంట్లో బాలేదా, హాస్పిటల్కి వెళ్దామా? మనసు బాలేదండి,
ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? నిజం చెప్పమంటారా? మీ దగ్గర ఏదీ దాచలేనండి. నాకు భయంగా ఉందండి అందే కళ్ళ నిండా నీళ్లతో వంశీ గుండెలకు అతుక్కుపోయి. అసలేం జరిగిందిరా? ఎందుకంత భయం? అడిగాడు వంశీ ఆందోళనగా. మీరు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతారేమో అని భయంగా ఉందండి. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. అరే, ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నావు? నిన్నొదిలి నేనెక్కడికి వెళ్ళిపోతాన్రా? మీకు రాధంటే ఇష్టమని నాకు తెలుసండి. ఆమె తర్వాతే నేను అని కూడా తెలుసు. కానీ నేను ఇలా ఉండలేకపోతున్నానండి. నా భర్త ప్రేమ వేరొక స్త్రీకి పంచుతున్నాడు అంటే తట్టుకోలేకపోతున్నానండి. ఆ మాటకి గుండెల్లో సంద్రం ఎగిసిపడింది వంశీకి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అర్థం చేసుకుంటుంది అనుకున్న వసు ఇలా అపార్థం చేసుకునేసరికి తట్టుకోలేక నీరసించిపోయాడు ఒక్కసారిగా. వసు మాట్లాడుతూనే ఉంది. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి. కనీసం మీ పాదాల దగ్గరైనా ఉండనివ్వండి. మిమ్మల్ని ఏమీ అడగను. నాకు కాస్త ప్రేమను మిగిల్చండి చాలు అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. తనకి తెలియకుండా ఈ పిచ్చి పిల్లను ఇంత బాధ పెట్టాను అని మనసులోనే పశ్చాత్తాపడుతూ నిర్ణయించుకున్నాడు. వసు, రాధ అంటే ఇష్టం ఉన్నమాట నిజమే. అలా అని నా జీవితాన్ని ఎలా వదిలేస్తాన్రా? తాళి కట్టి నా ఇంటికి తెచ్చుకున్న నా అర్ధాంగివి అంటే నాలో సగం. నువ్వు లేకపోతే నేను ఉంటానా వసు? ఎందుకలా పిచ్చిగా ఆలోచిస్తున్నావు? అయినా ఇప్పుడేంటి, రాధతో మాట్లాడితే కదా నీకు భయం? ఇక నుండి నేను రాధతో మాట్లాడను. వాళ్ళకి మనకి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు, సరేనా? పిచ్చి ఆలోచనలు మానేసి హ్యాపీగా పడుకో అని ఆ రాత్రి తన ఒడిలోనే లాలించాడు వసుంధరను. ఇష్టం, స్నేహం, ప్రేమ, అభిమానం లాంటి భావాలకు తేడా తెలియక, కనీసం అర్థం తెలియక అన్నీ ఒక్కటే అనే అపార్థాలతో జీవిత భాగస్వామికి ప్రాధాన్యతనిచ్చి ఒకరితో ఒకరు సంబంధం లేకుండా జీవితం కొనసాగిస్తున్నారు ఎప్పటిలానే మధు, వంశీ. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. కొద్ది రోజులుగా చక్రీలో ఏదో మార్పు కనిపిస్తుంది మధుకి. చాలా ముభావంగా ఉంటున్నాడు. అలా అని మధుని పట్టించుకోవడం మానేయలేదు. ప్రేమగానే ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రేమలో అనుమానం కాక ఆరాధన కనిపిస్తుంది. చాలా సున్నితంగా మాట్లాడుతున్నాడు. తన చిన్న చిన్న ఇష్టాలని అడిగి మరీ తెలుసుకొని వాటిని ఎంజాయ్ చేయమని ఫ్రీడమ్ ఇస్తున్నాడు. మధు మనసుకి ఇంకా ఇంకా దగ్గరవుతున్నాడు. మధు ఆనందానికి అవధుల్లేవు. కానీ అర్థం కాని విషయం ఏంటి ఈ అనుకోని మార్పు? అసలు ఏం జరిగింది అని. ఇలా హ్యాపీగా సాగుతున్న మధు లైఫ్లోకి మళ్ళీ వచ్చాడు వంశీ. ఒక అవసరంతో కాల్ చేశాడు. మొబైల్ రింగ్ అవుతోంది. నెంబర్ చూసి గుర్తుపట్టిన మధు కాల్ అటెంప్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తోంది. అప్పటికే 3 సార్లు చేశాడు వంశీ. కంటిన్యూ రింగ్ అవుతోంది. ఏదో రీజన్ లేకుండా వంశీ కాల్ చేయడని అనుకుని కాల్ లిఫ్ట్ చేసింది 5వ సారికి. హలో కృష్ణ. హా రాధా, గుర్తున్నానా? అమ్మయ్యా, ఎలా ఉన్నావు రాధా? బాగున్నా కృష్ణ, నువ్వు? నేను బాగానే ఉన్నా రాధా. కానీ వసుకి ఏమైంది కృష్ణ అని కంగారుగా అడిగింది. తనకి మంత్స్ రాధా. చెల్లి డెలివరీ కావడంతో అమ్మ సహస్ర దగ్గరే ఉంది. నేను క్యాంపులో ఉన్నాను. టైం ఉంది కదా, త్వరగా వచ్చేస్తా అనుకున్నా కానీ అని గొంతులో దుఃఖంతో ఆగిపోయాడు. కానీ చెప్పు కృష్ణ, ఏమైంది? త్వరగా చెప్పు అంటూ కంగారు పడుతోంది. తనకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి రాదా. తనకి అమ్మ కూడా లేరు. అన్నీ నేనే చూసుకుంటా. కానీ ఇప్పుడు నేను లేను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తున్నాడు కృష్ణ. అయ్యో కృష్ణ, భయపడకు, నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఇది వరకు ఉన్న ఇంట్లోనే కదా ఉన్నారు అని అంటోంది ఆత్రంగా. కానీ రాధా, నీకు ప్రాబ్లం అవుతుందేమో. కానీ నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు రాధా. ఏం చేయాలో పాలుపోక తప్పక కాల్ చేశాను. నోరు మూసుకో కృష్ణ. ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ అవసరమా? ఇంతకీ ఉండేది అక్కడే కదా, త్వరగా చెప్పు అంటూ పర్స్ తీసుకొని డోర్కి లాక్ వేస్తూ అడిగింది. అవును రాధా, ప్లీజ్ త్వరగా వెళ్ళవా? నాకు చాలా భయంగా ఉంది. బాబు కూడా చాలా గోల చేస్తున్నాడు. సరే కృష్ణ, నువ్వు ముందు కాల్ కట్ చేయి, నేను వెళ్తున్నా. నువ్వేం భయపడకు అని చెప్పి ట్యాక్సీ తీసుకుని వంశీ ఇంటికి వెళ్ళింది. అక్కడ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంది వసుంధర. చంటోడు ఏడుస్తూ ఉన్నాడు. ట్యాక్సీని బయటే ఉండమని చెప్పి వచ్చిందేమో. కావలసిన ఫైల్స్, బట్టలు అన్నీ సర్ది బాబుని కూడా తీసుకుని అదే ట్యాక్సీలో వసు రెగ్యులర్గా వెళ్లే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అడ్మిట్ చేసి దగ్గరుండి అన్నీ చూసుకుంది.
బాబుకి పాలు కొని పట్టించి స్నాక్స్ ఇచ్చి ఒక దగ్గర కూర్చోపెట్టి వసుకి కావలసినవన్నీ అందిస్తోంది. ఇవన్నీ గమనిస్తూనే ఉంది వసు. మొత్తానికి నార్మల్ డెలివరీ అయ్యి సేఫ్గా ఉన్నారు మదర్, బేబీ. ఈలోగా చిన్నోడు నిద్రపోతే భుజాలపైన వేసుకునే తిరుగుతోంది మధు. నర్స్ని అడిగి ఒక బెడ్పై వాణ్ణి పడుకోబెట్టి బేబీకి స్నానం చేయించి వసుని జాగ్రత్తగా కూర్చోబెట్టి బేబీకి పాలు పట్టించింది. అవన్నీ చూస్తూ వసు ఆనంద బాష్పాలు రాల్చింది. అది గమనించక బేబీతో ఆడుకుంటుంది మధు. సడన్గా గుర్తొచ్చింది. అప్పుడు వంశీకి కాల్ చేసింది. హలో రాధా అని ఆత్రంగా పిలుస్తున్నాడు వంశీ. హలో కృష్ణ, కంగ్రాట్స్, మనల్ని ఆడించడానికి బంగారు బొమ్మ పుట్టిందోయ్ అని ఉల్లాసంగా చెప్తోంది. వీడియో కాల్ చేసి బేబీని వసు చూపించింది. సంతోషంతో కన్నీరు పెట్టుకున్నాడు వంశీ. చాలా థ్యాంక్స్ రాధా, నువ్వు లేకపోతే అని ఏదో అంటుండగా ఇక చాలు, ఎక్కువ మొబైల్ యూజ్ చేయకూడదు, రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి కాల్ కట్ చేసింది. మెల్లగా వసు నిద్రలోకి జారుకుంది. బేబీ కూడా నిద్రపోయింది. అంతా ఓకే అనుకున్నాక చక్రికి కాల్ చేసింది. హలో మధు, ఎక్కడున్నావురా, ఏమైంది సడన్గా? చక్రి కంగారు పడుతూ అడిగాడు. సారీ అండి, మీకు ఇష్టం లేదని తెలిసినా ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే చూడలేక. ఇంతకీ ఏమైందో చెప్పు. వంశీ కాల్ చేశాడండి, వసుకి పెయిన్స్ వస్తున్నాయి, ఊర్లో లేను హెల్ప్ చేయమని. అందుకని మీకు చెప్పే టైం లేక కంగారుగా వచ్చేసా. సారీ అండి, పాపం తను తల్లి లేని పిల్ల, అందుకని మనసు ఉండలేక వచ్చాను. వచ్చాక ఏమైనా అనండి, ప్రస్తుతం ఇక్కడ ఉండడం పాపం తనకి అవసరం, ప్లీజ్ అండి అంటూ బ్రతిమాలుతుంది. మధు, ఇక ఆపు, నన్ను రాక్షసుని చేయకు, ముందు ఆ పంచుడు. బేబీ ఎలా ఉంది, వసు ఓకేనా? హా, ఇద్దరూ ఓకే అండి, పాప పుట్టింది, ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు. బాబుని తీసుకొచ్చి వాడికి కాస్త లాలపోసి తినడానికి ఏమైనా పెట్టండి. ఈరోజు నా వర్క్ అంతా మీరే చూసుకోవాలి, ఇది నా రిక్వెస్ట్, కాస్త వాడిని చూసుకోండి ప్లీజ్. మధు, వాడు నీకే కాదు నాకు కొడుకే, నేను చూసుకుంటా, నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా చూసుకునిరా, సరేనా? అలాగేనండి, థ్యాంక్ యూ సో మచ్. మన మధ్య థ్యాంక్స్ అవసరమా మధు? అది కాదండి, అనవసరంగా నా వలన మీరు ఇబ్బంది పడుతున్నారు కదా అని. ఇక ఆపి నైట్కి టిఫిన్ ఏం ప్రిపేర్ చేయమంటావో చెప్పు, వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఇంతకీ భోజనం చేసావా లేదా? ఇంకా లేదండి, ఇదిగో ఇప్పుడే పడుకున్నారు, ఇప్పుడు తింటాను. సరే ఫ్రీగా ఉండు, చూసుకొనిరా, ఉంటాను, మరి వర్క్ ఉంది నాకు. సరేనండి, బాయ్ అని కాల్ కట్ చేసి మనసు నిండా తృప్తిగా నవ్వుకుంది తన భర్త అభిమానానికి. సాయంత్రం డిశ్చార్జ్ ఇచ్చేసరికి లేట్ అయింది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వసుని తీసుకుని ఇంటికి వెళ్ళింది. మధు గుమ్మం దగ్గరే ఆగమని ఎర్రనీరు దిష్టి తీసి లోపలికి వెళ్ళమన్నాడు చక్రి. తన భర్త తీరుకి నవ్వుకుంది మధు. పిల్లలిద్దరికీ స్నానం చేయించి టిఫిన్ పెట్టాడు చక్రి. మధు వసుని పాపని చూసుకునే లోపుగా. వసు కాస్త తిని నిద్రపోయాక అప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచంపై నడుం వాల్చింది మధు. చక్రి దగ్గరకు రాగానే లేచి కూర్చుని ఏదో చెప్పబోతుండగా చెప్పొద్దు అని ఆపాడు. అలసిపోయావు, తినేసి పడుకో అని చెప్పి తను నిద్రపోయాడు. ఉదయం లేచి హడావిడిగా పనులు చక్కబెడుతూ ఉన్న మధుని పిలిచి చేతికి డబ్బు ఇచ్చాడు చక్రి. ఏంటండి, ఎప్పుడూ లేనిది ఇంత డబ్బు నా చేతిలో పెట్టారు అంది ఆశ్చర్యంగా. వసుకి అవసరం అవుతుంది కదరా, నేను ఆఫీస్కి వెళ్ళిపోతే ఎవరిని అడుగుతావు, అందుకే దగ్గరుండి ఏ లోటు లేకుండా చూసుకో, ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఎవరినైనా చూసుకుందాం పనికి, సరేనా అన్నాడు. ఏం మాట్లాడకుండా చూస్తోంది ఆశ్చర్యంగా మధు చక్రిని. ఏమైంది, సమాధానం చెప్పు. ఏం చెప్పమంటారు, అసలు మీకేమైందో అర్థం కావట్లేదు. ఏం లేదులే అని టైం అవుతుండడంతో బాబుని స్కూల్లో దించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధు వంశీ కొడుకుతో ఆడుకుంటూ వసుతో కబుర్లు చెప్తూ ఉంది. వసు మధుని చూసి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంది. వంశీ కాల్ చేస్తూ ఉన్నాడు. 2 రోజులు గడిచాక ఒక సాయంత్రం మొహమాట పడుతూనే మధు ఇంటి వాకిట్లో ఆగిపోయాడు వంశీ. అది చూసిన చక్రి ఎదురెళ్ళి లోపలికి రమ్మన్నాడు. రాబోయేంతలో ఆగమన్నాడు చక్రి. చంటిపిల్ల ఇంట్లో ఉంది, ఎక్కడెక్కడో తిరిగొచ్చారు, కాళ్ళు కడుక్కొని రండి వంశీ అని చెప్పడంతో లోపల నుండి అంతా చూస్తున్న మధు కాస్త ఊపిరి పీల్చుకుంది. వస్తూనే వసు కోసం ఆత్రంగా అడుగులు వేశాడు. ఎక్కడ ఉందో అని వెతుకుతూ. నవ్వుతూ గది చూపించింది మధు. లోపలికి వెళ్ళి వసుని హత్తుకొని కన్నీళ్లు పెట్టేసుకున్నాడు వంశీ.
పాపని చూసి మురిసిపోయాడు. ఇంతలో బాబు వెళ్ళి నాన్నా అని వాటేసుకున్నాడు. ఏమైందండి, ఎందుకంత ఎమోషన్ అవుతున్నారు అడిగింది వసుంధర. చాలా భయపడ్డాన్రా, నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాను, ఏమవుతుందో అని ఎంత కంగారు పడ్డానో. సమయానికి రాధగారు వచ్చారండి, నాకు అమ్మలేని లోటు తీర్చారండి, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో తెలుసా. ఆమెను అర్థం చేసుకోక ఏవేవో అపోహపడి పొరపాటు చేశానండి, ఏం చేసి ఆమె రుణం తీర్చుకోగలను అని కన్నీరు మున్నీరు అవుతుంది వసు మధు మనసు అర్థం చేసుకున్నందుకు ఆనందంతో పొంగిపోతూ వసుని గుండెలకు హత్తుకుని ఓదార్చుతున్నాడు. ఇంతలో ఆ రూంలోకి వెళ్ళిన చక్రి సారీ ఫర్ డిస్టర్బెన్స్ అంటూ వంశీని ఫ్రెష్ అయ్యి భోజనానికి రమ్మని పిలిచాడు నవ్వుతూ. అప్పుడే అటుగా వస్తున్న మధు ఆ వైఖరి చూసి ఆశ్చర్యపోతుంది. వంశీ కళ్ళ నిండా నీళ్లతో మాట్లాడకుండానే కృతజ్ఞతలు తెలుపుతున్నాడు మధుకి. దానికి మధు నవ్వే సమాధానం అయింది. అందరూ భోజనాలయ్యాక ఎవరి గదిలో వారు పడుకున్నారు. మధు ఇక ఉండబట్టలేక అడిగింది చక్రిని, ఏమండి, ఒక మాట అడుగుతాను. నువ్వేం అడగకు మధు, నేనే చెప్తాను. ఏమిటండి? మీ స్నేహాన్ని, వంశీ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా నీ మనసు బాధ పెట్టాను మధు, నన్ను క్షమించు. అయ్యో, అవేం మాటలండి, అసలేం జరిగింది? 2 నెలల క్రితం బ్యాంకులో గొడవ అయింది మధు. క్యాష్ కనిపించడం లేదని, అది నా వర్కింగ్ టైం కావడంతో నాపై నేరం మోపారు. పెద్ద ఇష్యూ అవ్వాల్సింది అని తల దించుకునే చెప్తున్నాడు చక్రి. అయ్యో, ఇప్పటి వరకు చెప్పనే లేదండి. మరి ఏం జరిగింది, ఎలా సాల్వ్ చేసుకున్నారు, దొరికిందా డబ్బు అంటోంది మధు కంగారుగా. లేదు మధు, అప్పుడే వంశీ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చారు. అదంతా చూసి అడ్డుపడి తను అలాంటి వారు కాదంటూ మా స్టాఫ్తో గట్టిగా మాట్లాడారు. తన దగ్గరున్న క్యాష్ ఇచ్చి ఇంకా కావాలంటే ఇస్తాను, అంతేకాని లేనిపోని నిందలు వేయొద్దు. కేస్ గట్రా అంటే చెప్పండి, ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను. దయచేసి మర్యాదగా బిహేవ్ చేస్తే బాగుంటుంది, లేదంటే సీరియస్ పరిణామాలు చూడాల్సి వస్తుంది అని సపోర్ట్ చేసి నిలబడ్డాడు వసు. ఆ టైంలో వంశీ లేకపోయింటే నా పరువు పోయిండేది, నా ఉద్యోగం కూడా. కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. దీని వంక పెట్టుకొని మనల్ని మళ్ళీ కలుస్తాడో, ఏదో ఒకటి ఆశిస్తాడో అని సంకుచితంగా ఆలోచించాను. కానీ ఆ ఆలోచన తప్పని అతడి దూరమే చెప్పింది. తనలాంటి గొప్ప మనసు నాకు లేదు మధు. మీ స్నేహాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని కలిపితేనే నేను తన రుణం తీర్చుకున్నట్టు అనుకున్నాను. కానీ ఎలా అని ఆలోచిస్తున్నా. అనుకోకుండా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు పశ్చాత్తాపంతో. చక్రిని ఒడిలోకి తీసుకుని ఓదార్చింది. తన గుండెల్లో భారం తీరే వరకు కన్నీళ్లతో తన ఆనందాన్ని తెలిపింది మధు. ఆ రాత్రి అందరికీ అమృత క్షణాలే. మరుసటి రోజు నుండి ఒక కుటుంబంలా అయిపోయారు అంతా. మొహమాటాలు లేవు, భయాలు లేవు, అపోహలు అపార్థాలకు తావులేదు. ఉన్నతమైన ఆలోచనలు, బంధాలు మాత్రమే. ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ ఉన్నారు. వంశీ, మధు ఎప్పట్లానే సరదాగా చనువుగా ఉంటున్నారు. వారి భాగస్వాముల ప్రేమతో కలిపి సంవత్సరం గడిచింది. పాపకి బర్త్డే పార్టీ గ్రాండ్గా చేశారు. నలుగురు కలిసి 2 కుటుంబాల మధ్య ముద్దుల పాపకి. ఆ రోజు చెప్పాడు వంశీ మధుకి, ఒకప్పుడు తెచ్చిన ప్రపోజల్, తను ఒక ఆశ్రమం పెట్టాలని అనుకుంటున్నాడు అని. ఇప్పటికే సగం పనులు అయిన ఆ ఫౌండేషన్కి మధు సపోర్ట్ కావాలని మరోసారి అడిగాడు. రాధ మాటంటే మాటే కృష్ణ, ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ యూ అంది. చక్రితో, వసుతో మాట్లాడి సగం పనుల్లో ఉన్న ఆశ్రమానికి వెళ్లారు నలుగురు. తర్వాత మధు చక్రికి చెప్పి మధు తండ్రి తనకి ఇచ్చిన ఆస్తిలో సగం రాసి ఇచ్చింది. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, అనాథలుగా మిగిలిపోయిన పిల్లలు, ఏమీ చేయలేని వికలాంగులను చేరదీసి వారికి చేతనైన ఇష్టమైన కళల్లో రాణించడానికి చేయూతనిచ్చి వారి ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టి వారిలో కూడా ఏదో ఒక గొప్పదనం ఉంటుంది అని గుర్తించి వారికి ప్రోత్సాహకరంగా నిలబడాలని వంశీ ఆశ. అలా జీవితం ఏమీ లేదు అనుకునే వారికి జీవితంలో చాలా ఉన్నాయి అని తెలియజెప్పి వారు మరింత మందికి ఆదర్శంగా నిలబడాలని, అలాంటి రోజున వారి కళ్ళల్లో ఆనందం చూడాలని తపనతో ఆర్థికంగా తన సంపాదన సరిపోక మధుని సాయం అడిగాడు. తప్పక చేస్తుంది అనే నమ్మకంతో. చేసేది మంచి పని కాబట్టి తనకి ఏ అభ్యంతరం లేదని చక్రి అనడంతో ధైర్యంగా ఆస్తిని రాసిచ్చింది మధు.
అలా సంపాదన, సాయం, ఎదుటివారికి సహకారం, వారు సాధించే వాటిలో ప్రోత్సాహం అందిస్తూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. వారు అనుకున్నది సాధించారు. ఎంతోమంది తృప్తిగా బ్రతుకుతున్నారు. వారి నీడలో ఎంతోమంది సాయం చేస్తున్నారు. పైగా అక్కడ వారి నైపుణ్యంతో వారు చేసే చాలా వర్క్స్ వలన వచ్చే డబ్బు కూడా ట్రస్ట్కే ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ పెట్టి అక్కడ ఉన్న అందరి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సహకారాన్ని అందిస్తూ గొప్ప స్థానంలో నిలబెట్టారు ట్రస్ట్ని. దానికి చక్రి, వంశీల పిల్లలు కూడా సహకారం అందించడంతో దినదిన అభివృద్ధి చెందుతుంది. పిల్లలు ఎదిగారు. 2 అన్నల ముద్దులు చెల్లికి తన మనసుకి నచ్చిన వాడికిచ్చి ఘనంగా పెళ్లి చేశారు అన్నలిద్దరూ కలిసి. అబ్బాయిలకి పెళ్లిళ్ళయ్యాయి, పిల్లలు కలిగారు. పండగొస్తే ఇల్లంతా కోలాహలం, సంతోషకరమైన జీవితం. 60 ఏళ్ళు వచ్చాయి. అయినా వంశీ, మధు ఐస్ క్రీం కోసం కొట్టుకుంటారు. కోపం వస్తే తిట్టుకుంటారు, అలుగుతారు, బ్రతిమాలుకుంటారు. కానీ ఆ తర్వాత ఎప్పుడూ వారి మధ్య ఎడబాటు రాలేదు, వచ్చేలా చేసుకోలేదు. వారి భాగస్వామితో వారికున్న అనుబంధమే వారి మనసు అర్థం చేసుకునేలా చేసింది. 20 కాదు, 60 కాదు, 120 ఏళ్లైనా వారి బంధం అలాగే ఉంటుంది. స్వార్థం లేని స్నేహం, కోరికలు లేని ప్రేమ, అంతరంగాల్లో పేరుకున్న అంతులేని ఇష్టం. ఈ బంధానికి ఎవరు ఏ పేరు పెట్టుకుంటారో కానీ నేను ఇలా అంటున్నా. ప్రియమైన రాధాకృష్ణ. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.